ఈ ఫుల్ స్టాప్ పెట్టాలంటే మనం అందరం కలవాలి, ఒక్కటవ్వాలి. ముక్కు మొహం కూడా తెలియకుండా ప్రధానమంత్రి మోదీ గారు నాకు టికెట్ ఇచ్చారంటే ఇటువంటి ఒక రెవల్యూషన్, ఒక ఆలోచన విధానాన్ని, ఆయన నమ్మే విధానాన్ని నేను ప్రజలలోకి తీసుకొని వెళ్ళగలుగుతాను. అది కూడా ఈ రోజు దాకా ఎవరు ధైర్యం చేయలేని స్థానంలో చేస్తానని ఆయనకి ఎంత నమ్మకం. మీరు అందరూ వ్యాపారస్తులే, మాలాంటి వాళ్ళకంటే నాకు వదిలేండి, నాకు కూడా వ్యాపారం ఉంది కాబట్టి మనందరం ఒకటే. ఇప్పుడు ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళకి ఓ ఫోన్ చేస్తే 10 మంది ఫ్రెండ్స్, కానీ మీకు కస్టమర్స్. అది మర్చిపోకండి. మీరు మహాబలవంతులు, మీరు శక్తివంతులు. అన్నట్టు మీరు చుట్టాలకు చేసే ఫోన్లు భార్యకు అప్పచెప్పి మీ కస్టమర్స్కి చేసే ఫోన్లు మీరు పెట్టుకోండి. ఫ్రెండ్స్కి ఫోన్ చేసే పని మీ పిల్లలకి ఇచ్చేసేయండి. అంటే కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో పాలు పంచుకోవాలి. స్వాతంత్ర ఉద్యమం అప్పుడు మనం ఎలాగో లేము, కానీ ధర్మయుద్ధంలో మనం ఉండగలం కదా. చరిత్రలో మనము ఒక భాగం అవ్వగలం కదా. ఆలోచించండి, 500 సంవత్సరాల నుంచి కరసేవకులు ఎంత కృషి పడినా మనమున్న కాలంలోనే మోదీ గారు రామాలయం ఇచ్చేశారు. అంటే రామచంద్రుడి ప్రాణ ప్రతిష్టాపన అయిన సంవత్సరం మనందరం బతుకున్నాం.